ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అందరికీ హాయ్ హాయ్ హాయ్. అందరూ అప్పటికప్పుడు అప్లోడ్ చేస్తారు, కానీ మనం కొంచెం లేట్ అనమాట. ఇదైతే పండుగ రోజుది. ఏముంది, ఇంకా పండగ కదా, టెంపుల్కి రెడీ అవుతున్నా. అది కూడా శారీలో అక్కయి ఫస్ట్ టైం. అంటే శారీ కట్టడం ఫస్ట్ టైం అంటే కాదు, శారీ కట్టుకొని టెంపుల్కి వెళ్ళడం ఫస్ట్ టైం. నేనైతే ఇక్కడ శారీకి 2 జ్యువెలరీ అయితే వేసుకున్నా కదా, నాకైతే ఇదే సింపుల్గా ఉంది అని ఇదే వేసేసుకున్నా. అంటే ఇంటి పక్కనే గుడి కదా, సింపుల్గా రెడీ అయితే బెటర్ అని చెప్పి ఇలా రెడీ అయ్యాను. అండ్ నాకు ఈ ఫౌండేషన్ ఈ మేకప్ అయితే అది అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో నార్మల్గా నా మేకప్ ఇక ఎప్పుడు కూడా చీర కట్టుకోవడం, ఇంట్లో ఉండడం, సెల్ఫీ దిగడం, రీల్స్ చేయడం ఇదే సరిపోద్ది. ఇక కార్నర్లో మా అమ్మ ఈ సంబరానికి చీర ఎందుకు కట్టుకోవడం, అట్లీస్ట్ గుడి కన్నా పోయొద్దాం అనుకో పండగ పూట అని అంటుంది. నా డైలాగ్, అమ్మ నువ్వు చూస్తావు కదా మా చాలే అంటే మా అమ్మ ఇంక అక్కడే మెల్ట్ అయిపోద్ది. కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మా అమ్మ చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక గుడిలో అయితే చాలా క్యూ ఉండుద్దబ్బా. ఇంకా క్యూ దాటుకొని వెళ్ళేలోపు ఇక్కడే జాగరణ అయిపోద్దో ఏమో అనుకున్నా, కానీ పర్వాలేదబ్బా, క్యూ ఫాస్ట్గానే మూవ్ అయ్యింది, దర్శనం త్వరగానే దొరికింది. ఇక చూసేయండి అబ్బా, మా ఊరు మల్లన్న గుడి అన్నట్టు మా ఊరు సోమేశ్వరనాథుడి దేవాలయం. ఇక ఏ పేరులో పిలుచుకున్న శివుడు ఒక్కడే కదా. ఇంకా గుడిలో జాగరణ చేసే వాళ్ళందరూ ఒక్క టీంలా అక్కడే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నారు. ఇక క్యూలో వెళ్తూ వెళ్తూ ఇక్కడైతే శివలింగం అయితే పెట్టారు. అది కూడా ఈ మధ్యన పెట్టారు. నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఈ గుడి ఇలానే ఉంటుందంట, మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఇక ఇక్కడైతే మూల రూపం అండి, చూసేయండి మా ఊరు స్వామిని. ఇక్కడైతే మూల రూపం ఉంటుంది, శివలింగాన్ని ఇప్పుడే పెట్టారు. ఇక్కడ ఎదురుగ్గా ఇంకో దేవుణ్ణి అయితే పెట్టారు, ఏం దేవుడు నాకు తెలీదు. ఇక పక్కనైతే పార్వతీదేవిని పెట్టారు. అలంకరణ ఎంత బాగుందో కదా. మా ఊరు శివాలయం, సోమేశ్వరనాథ దేవాలయం చూసేస్తారు కదా. ఇక నేనైతే ఉపవాసము చేయలేదు, జాగరణ ఉండలేదు, గుడికి అయితే వెళ్ళొచ్చు, అలాగే మీకు చూపించా.